చిన్నగా ఉన్నప్పుడు మా ఊరు గోడల పొంటి రాసి ఉండేది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అని కుటుంబ నియంత్రణ సూత్రాలు మస్తుగా రాసేటోళ్ళు. ఈ నడుమ ఎవ్వలకు వాళ్ళు తెలివి బారిండ్రు కాబట్టి ఆ రాతలుగా అనిపిస్తలేవు. కానీ ఇప్పుడు గిసోంటిదే కొత్త రకం సూత్రాలు చూడబోతున్నాం. అదేంటిదో ఈ పెద్దసారి చెప్తాడు ఈనుండ్రి. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అన్న ముచ్చటకు పూగుర్తోళ్ళు టాటా చెప్తున్నారు. ఆ నడుమ మనం కూడా జనాభాను పెంచాలని కొందరు సాములు చెప్పినందుకో ఏమో గాని బీజేపీ రాజ్యసభ ఎంపీ గణేశన్ సారు కొత్త రాగం తీసిండు పార్లమెంట్ లా. पुरुष संख्या अधिक है, महिला संख्या कम हो रहा है, परसेंटेज में फर्क है। जैसा अपने प्रधानमंत्री जी ने बेटी बचाओ और बेटी पढ़ाओ है, बेटी बढ़ाओ के लिए भी एक घोषणा देना चाहिए। हर एक घर में एक बेटा दो बेटी ऐसा एक घोषणा देते हैं तो बेटी का संख्या अधिक होगा। एक बेटा दो बेटी रक्षा करेंगे देश की माटी। ఇన్నరా దేశంలో ఆడోళ్ళు తక్కువ మొగోళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి మోడీ సార్ చెప్పిన బేటీ బచావో బేటీ పడావోను మన గణేశన్ సారు బేటీ బడావోగా మార్చిండు. అంటే ఇద్దరు వద్దు ముగ్గురు ముద్దు అంటున్నాడు అన్నట్టు. దాంట్లో కూడా ఒక మగ పిల్లగాడు ఇద్దరు ఆడ పిల్లగాండ్లను కనాలనే కొత్త నినాదంతో దేశాన్ని రక్షించే ఉద్యమం చేయాలంటున్నాడు ఎంపీ ఎల్ గణేశన్ సారు. మరి దేశంలో రాను రాను ఆడివిల్లే దొరకని రోజులు రాబోతున్నాయి. కరెక్టే, ఆడివిల్ల లేకపోతే రేపటి లోకాన్నిగానే తల్లే ఉండదు అన్నట్టు. కర్ణుని సావుకు లచ్చ కారణాలు అన్నట్టు మన దేశంలో ఆడివిల్లగాండ్లను గనుడే తప్పు, కొడుకే ముద్దు అనుకునే పరిస్థితి వచ్చేందుకు కూడా సవాలచ్చ కారణాలు ఉన్నాయి. అసలు ఈ దేశంలో ఆడివిల్లగాండ్లకు అన్ని అడ్డంకులు పెట్టేది మనం కాదా? పుట్టిన కానుంచి సాంప్రదాయము పద్ధతుల పేరుతోటి కాలు రెక్కలు కట్టేసి నోరు గుట్టేసినట్టు చేసే దేశంలో ఎవరు కనాలనుకుంటారు సారు ఆడివిల్లని? ఆడిదై ఉండి ఆగం చేస్తుంటే లొల్లి పెట్టకుంటూ ఊకుంటే మంచిగుండు అనే గురుసాములున్న దేశంలో భగవాన్ కా నామ్ లేకర్ హాత్ పకడ్తీ పేర్ పకడ్తీ ఇట్నా దురాచారం నహీ హోతా. ఐదుగురు కలిసి ఒక్క ఆడివిల్లని ఎట్లా ఆగం చేస్తుంది అని లాజిక్కులు తీసే నేతలున్న దేశంలో अब चार को रोहित कर दिया, कभी ऐसा हो सकता क्या? ऐसा प्रैक्टिकल भी नहीं है। ఆడిది దొరికితే రేపు చేసి చంపిన ముచ్చట చాలా చిన్న ముచ్చట అని తీసి పారేసే దేశంలో One small incident of rape in Delhi అర్ధరాత్రి ఆడిది బయటికి పోయిందంటే ఆగం చేస్తారు, చేసి సంపుతారు అనే లాయర్లున్న దేశంలో मैं अपनी ऐसी बहन को अपने फार्म हाउस में खड़ा करके जिंदा जला दूंगा। ఇంత మంచి లీడర్లున్న దేశంలో ఎవ్వరు కనాలనుకుంటారు సారు ఆడివిల్లని? ముందుగాల ఆడివిల్లలకు ఇలువ పెంచాలి, ఆడివిల్లను కన్న అవ్వయ్యకు గుండె బరువెక్కకుండా చెయ్యాలి. గప్పుడు మీరు చెప్పుడేంది సారు? అందరికందరూ ఆడవిల్లలనే కంటారు. గీ ముచ్చట తెలవక పార్లమెంట్ లో కూర్చొని ఉత్త స్పీచ్లు దంచితే ఏం లాభం ఉండదు సారు. ఇజ్జత్ అనిపించినా మంచిదే, ఓసారి ఆలోచనలు చెయ్యుండ్రి. ముందుగాల మీ పార్టీలకైతే చెప్పుండ్రి.